సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కిషోర్. నేను ఒక సాధారణ సాయి భక్తుడిని. నా జీవన క్షణాలని సాయి స్మరణల్లో పునీతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా బాబాకు సంబంధించినటువంటి వివరాలను నా స్మరణలో భాగంగా నా కోసం ఆయన స్మరణలో నా జీవన క్షణాలను పునీతం చేసుకుందామనే ఉద్దేశంతో బాబాకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరిస్తున్నాను. ఆ ప్రయత్నంలో 1923, 24, 25 సాయిలీలా మరాఠీ మాసపత్రికలను తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు నాకు అనుకోకుండా దీక్షిత్ డైరీ లభించింది. ఆ దీక్షిత్ డైరీ అంతటినీ తెలుగులోకి అనువాదం చేసి ఇది సహచర సాయి భక్తులకు కూడా దీక్షిత్ గారు ఇది అంతా సాయి భక్తులకు అందాలనేటువంటి సదుద్దేశంతో ఆయన వాటన్నిటినీ సంకలనం చేసి మనకు ఒక అపురూపమైనటువంటి కానుకగా ఆ పత్రికల్లో ఆయన ప్రచురించారు. ఆయన యొక్క హార్డ్ వర్క్ని, ఆయన ఎంతో సదుద్దేశంతో చేసినటువంటి వర్క్ని, ఆయన సంకల్పాన్ని సాయి భక్తులందరికీ అందిస్తే చాలా బాగుంటుంది, ముఖ్యంగా తెలుగు సాయి భక్తులకు అందిస్తుంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వాటన్నిటినీ తెలుగులోకి అనువాదం చేసి దీక్షిత్ డైరీగా ప్రచురిద్దామని అనుకున్నాను. అలా తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దీక్షిత్ గారి గురించి ఎక్కడ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఆయన గురించి సమగ్రమైనటువంటి సమాచారం లేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి ఒక వివరణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వ్యాసం రాసి ఈ దీక్షిత్ డైరీతో పాటుగా మనం అందజేసినట్లయితే సాయి భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. నిజంగా చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన యొక్క జీవితంగాని మనం సునిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితం యోగ భోగంబుల సంయోజనం అన్నమాట. ఆయన మొదటి హాఫ్ అంతా కూడా, ఆయన పూర్వార్ధంలో అంతా కూడా గొప్ప భోగం ఉంటుంది, వైభోగం ఉంటుంది. ఆయన సొలిసిటర్గా ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన ధన సముపార్జన, కీర్తి ప్రతిష్టలు, అలంకరించిన రాజకీయ పదవులు, వీటితో ఆయన చాలా సొసైటీలో చాలా వాల్యుబుల్ మెంబర్గా మనకు కనిపిస్తారు. కానీ బాబాను దర్శనం చేసుకున్న తర్వాత ఆయనలో ఒక్కసారిగా వైరాగ్యం ఉత్పన్నం చెంది సచ్చిదానందాన్ని ప్రసాదించే సద్గురు సన్నిధానాన్ని అనుక్షణం మనం ఆస్వాదించాలి. ఆయన సాన్నిధ్యంలో మన జీవనాన్ని మనం పునీతం చేసుకోవాలి. దాని ముందు మనకు వచ్చేటువంటి ప్రాపంచిక ఐశ్వర్యం చాలా తుచ్చమైనదని భావించి ఆయన తన యొక్క ఉత్తర జీవితాన్ని అంతా కూడా సాయి సేవకై అంకితం చేసిన మహనీయుడు. సో వాటన్నిటిని పొందుపరుస్తూ ఆయన గురించి ఒక సమగ్రమైనటువంటి వ్యాసం రాసి దీక్షిత్ డైరీతో పాటుగా అందించడం జరిగింది. గత సంవత్సరం అంటే 2016 గురు పూర్ణిమ నాడు ఆయన మనవడు కాకాసాహెబ్ దీక్షిత్ గారి మనవడు శ్రీ అనిల్ దీక్షిత్ గారి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని బొంబాయిలోని విల్లేపార్లేలో కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఇంట్లో దాన్ని విడుదల చేయడం జరిగింది. గత కొన్ని వారాలుగా ఈ సాయి టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాకాసాహెబ్ దీక్షిత్ డైరీలో ఉన్నటువంటి అంశాలని చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. తద్వారా అది లక్షలాది మంది ప్రజలకు ఈ సాయి టీవీ మాధ్యమంగా దీక్షిత్ డైరీ చేరటం జరిగింది. ఎంతోమంది ఆయన్ని వీక్షించేటువంటి అవకాశం కలిగిందనమాట. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్కి వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందనతో మొదటి ప్రచురణ విడుదలైన ఒక 1 వీక్లోనే మొత్తం పుస్తకాలన్నీ అమ్ముడైపోయినాయి. వితిన్ 8 డేస్ లోపల 8వ రోజే మళ్ళీ మేము 2వ ఎడిషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ పట్ల లభిస్తున్నటువంటి అనూహ్యమైన స్పందనను చూసి ఆ ప్రేరణతో సాయి భక్తుల శుభాశిస్సులతో ఇంకా ఆయన డివోటీస్ గురించి ఇట్లా భక్తుల కళ్ళల్లో నుంచి బాబాను చూడటం, బాబా దగ్గరికి రాకముందు ఎలా ఉన్నారు, బాబా దగ్గరికి వచ్చాక వాళ్ళలో ఎటువంటి మార్పులు జరిగాయి, బాబా ఏ విధంగా వారిని పారమార్థికంగా ప్రాపంచికంగా పైకి తీసుకొని వచ్చారు, ముఖ్యంగా పారమార్థికంగా ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రసాదించారు అనేటువంటి విషయాల్ని కూలంకషంగా చర్చిస్తూ భక్తుల ద్వారా బాబాను సందర్శించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ భక్తుల వివరాలన్నింటినీ సేకరించి గ్రంథస్థం చేయడం జరిగింది. నిజానికి బాబాకు ఆయనకంటూ ఒక సొంత జీవితం ఏమీ లేదు. ఒక పాడుబడిన మసీదులో జీవితం, ఒక గోతం పట్టాపై శయనం, భిక్షాన్న భోజనం, ఇటుకరాయి తలగడ, ఒక చిరుగు కఫ్ని, ఇంతకుమించి ఆయన గురించి చెప్పడానికి ఆయన జీవితంలో ఏ రకమైనటువంటి విశేషాలు లేవు. మరి ఆయన జీవితం గురించి చెప్పాల్సి వస్తే ఆయన భక్తుల యొక్క అనుభవాలనే మనం చెప్పాలి. కాబట్టి
భక్తులకు వచ్చినటువంటి అనుభవాల్ని మనం తీసుకొని విశ్లేషించుకుంటే దాంట్లో సద్గురు సాయి సమర్థత మనకు కూలంకషంగా బోధపడుతుంది. ఆయన ఎంత భక్త సులభుడో, ఆయన ఎంత భక్త సామీప్యుడో మనకు అర్థమవుతుంది. ఆ లీలలన్నింటినీ తెలుగులోకి అనువాదం నేను చేసుకుంటున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం, నాకు కలిగినటువంటి స్ఫూర్తి, నాలో కలిగినటువంటి ఆర్తి సాటి సాయి భక్తులతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొదట దీక్షిత్ డైరీ ప్రచురించడం జరిగితే ఆ దీక్షిత్ డైరీకి వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన, ఎందరో సాయి భక్తుల యొక్క శుభాశీస్సులు, శుభాభినందనల్ని నాకు ప్రేరణగా నిలిచి ఇంకొక భక్తుడి గురించి జీవన చరిత్రాన్ని మనం చాలా చక్కగా గ్రంథస్థం చేసి భక్తులకు అందించాలనేటువంటి తలంపు సాయి సంకల్పానుసారంగా నాకు కలిగింది. ఆ ప్రయత్నంలో నా ద్వితీయ ప్రయత్నంగా, అంటే నా ద్వితీయ పుస్తకంగా, ద్వితీయ గ్రంథంగా దాసగణు మహారాజ్ యొక్క చరిత్రని పూర్తిగా గ్రంథస్థం చేయటం జరిగింది. ఆ పుస్తకాన్ని సాయి భక్త దాసగణు అనేటువంటి పేరుతో ఈ గురు పూర్ణిమకు సాయి భక్తులకు సవినయంగా సమర్పించుకుంటున్నాను. దాసగణుకు సంబంధించినటువంటి బాబా యొక్క భక్త దర్బార్లో కొందరు భక్తులకు ఆయన కేవలం వారి యొక్క పారమార్థిక జీవనానికి మాత్రమే ఆయన ప్రాముఖ్యతనిచ్చారు. వాళ్ళల్లో అగ్రగణ్యులు దాసగణు మహారాజ్. ఆయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. ఆయనకు ఒక ఇన్స్పెక్టర్ కావాలనేది ఆయన కల. కానీ బాబా ఒప్పుకోరు. నీకు అవన్నీ అవసరం లేదు, నువ్వు ఉద్యోగాన్ని మానేసేయి, నువ్వు పారమార్థిక సేవలోనే ఉండు, మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేయి, మహాత్ముల మహిమలను సంకీర్తన చేయి అని తన చేత ఉద్యోగాన్ని రాజీనామా చేయించి, యాక్చువల్గా దాసగణు ఉద్యోగం రిజైన్ చేయడానికి ఆయన ఒప్పుకోరు. ఆయన ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూ ఉంటాడు. కానీ ఘటనాఘటన సమర్థుడైన బాబా తదనుగుణమైనటువంటి పరిస్థితులను కల్పించి ఆయనలోనే ఇంక నాకు ఈ ఉద్యోగం వద్దు అనేటువంటి భావం ఆయనలోనే మొగ్గతొడిగి బలమై ఆయన చివరికి ఆయనే ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత ఆయన జీవితం మొత్తాన్ని కూడా పారమార్థిక సేవలోనే పునీతం చేసుకున్నటువంటి గొప్ప భక్తుడు దాసగణు మహారాజ్. బాబా దగ్గరికి రాకముందు ఆయనలో కొన్ని బలహీనతలు ఉండేవి. తమాషా పాటలు, అంటే మరాఠీలో ద్వంద్వార్థాల శృంగారభరిత రస నాటికలకు పాటలు రాసేదాన్ని వాటిని తమాషాలు అంటారు. ఆ తమాషాలకి ఆయన అసువుగా పాటలు రాసేవాడనమాట. అది యొక్క ఆయన ప్రవృత్తిగా ఉండేది. పోలీసు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతూ, శాఖాపరమైనటువంటి పదోన్నతులు పొందుతూ గొప్ప స్థాయికి చేరాలనేటువంటి మాత్రమే ఆయన ధ్యేయంగా ఉండేది. కానీ బాబా దగ్గరికి వచ్చాక తన జీవన గమనమే మారిపోయింది. ఒక సాధారణ పోలీసు సిపాయి మరియు తమాషా పాటల రచయితగా ఉండేటువంటి గణపతిరావు సహస్రబుద్ధే అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి అనేక మంది, వేలాది మందిచే పూజింపబడే, ఆరాధింపబడే దాసగణు మహారాజుగా ఆయన రూపాంతరం చెందారు. దాసగణు మహారాజు, ఆయన మహారాజు అంటే మహాత్ముడని అర్థం. ఆయన్ని దాసగణు మహారాజుగా జనాలు అభివర్ణించటంలోనే ఆయన పట్ల వ్యక్తమవుతున్నటువంటి పూజ్యభావం మనకు అర్థమవుతుంది. ఎందరో మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేసి ఆధునిక మహీపతి అనేటువంటి బిరుదును ఆయన సొంతం చేసుకున్నారు. ఆ విధమైనటువంటి గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎప్పుడో మహీపతి అనే ఆయన 13వ శతాబ్దంలో ప్రభవించిన మహాత్ముల గురించి చరిత్ర రాసి భక్త విజయం, సంతసారామృతం అనేటువంటి గ్రంథాలు రాశారు. తర్వాత అంతటి సఫలీకృత విజయం దాసగణు మహారాజ్కే కలిగిందనేటువంటిది ఎందరో భక్తుల అభిప్రాయం అన్నమాట. అందుకనే ఆయన్ని ఆధునిక మహీపతిగా పిలుస్తారు. గ్రంథ రచనే కాదు, బాబా మహిమలను, ఎందరో మహాత్ముల మహిమలను ఆయన కీర్తన చేసేవారు. అందుకనే ఆయన హరిభక్త పరాయణుగా ప్రసిద్ధి చెందాడనమాట. ఆయన కీర్తన చేసే మహాత్ములు ఎవరైనా సరే మధ్యలో సందర్భోచితంగా, సమయోచితంగా బాబా గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చి బాబా మహిమలను ఆయన వర్ణించేవాడు అన్నమాట. ఆ విధంగా ఎందరో భక్తులు బాబా వద్దకు రావడానికి ఆయన ఒక నిమిత్త మాత్రుడయ్యాడు. నిజానికి 1896 నుంచి 1910 వరకు కానీ చూసుకున్నట్లయితే బాబా దగ్గర వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా తక్కువ. అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సమాచార వ్యవస్థకు సంబంధించి కేవలం వార్తాపత్రికలు మాత్రమే ఉండే, కనీసం రేడియో కూడా లేదు. వార్తాపత్రికలు అంటే ప్రజా జీవితానికి సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వార్తలను మాత్రమే ప్రచురిస్తాయి, కానీ మహాత్ముల గురించి ప్రచురించవు. అటువంటప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా
ఒక అతి సాధారణ ఫకీరుగా జీవనం గడిపేటువంటి బాబా గురించి తెలిసే అవకాశం లేదు. కానీ దాసగను కీర్తనలు మొదలుపెట్టాక ఎంతోమంది భావికులైనటువంటి భక్తులు బాబా చరణాలని ఆశ్రయించడం ప్రారంభించి అద్భుతమైనటువంటి అనుభవాల్ని సొంతం చేసుకున్నారు. ఎందరో భక్తుల మదిలో ఆనందం ఉత్పన్నం కావడానికి దాసగను నిమిత్త మాత్రుడయ్యాడు. ఆ విధంగా ఎందరో మహాత్ముల మహిమలను కీర్తిస్తూ అత్యంత మహారాష్ట్ర సాంప్రదాయంలోనే కీర్తన చేసే విధానాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి కీర్తనాకారునిగా దాసగను మహారాజు తర్వాత కాలంలో రూపాంతరం చెందారు. అద్భుతమైనటువంటి గ్రంథ రచయితగా, అమోఘమైనటువంటి కీర్తనకారునిగా తన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు ఆయన. నిజానికి దాసగను మహారాజు 1903లో ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన జీవితాన్ని పూర్తిగా పారమార్థిక పదానికి అంకితం చేశారు. ఆయన 1962లో ఆయన పరమపదించారు. అంటే 1903 నుంచి 1962 వరకు, అంటే సుమారు 60 సంవత్సర కాలం తన జీవితాన్ని పూర్తిగా మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేయటంలో, మహాత్ముల మహిమలను కీర్తించటంలో ఆయన పునీతం చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఆయన మొట్టమొదటిసారి బాబా గురించి, బాబా యొక్క చరిత్రను మొట్టమొదటిసారి గ్రంథస్థం చేసిన తొలి సాయి చరిత్రకారునిగా దాసగను మహారాజు సాయి భక్తుల గుండెల్లో నిలిచిపోతారు. ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాల్ని బాబా ఆయనకి ప్రసాదించారు. ఆ అనుభవాలన్నింటినీ మనం తెలుసుకొని, కూలంకషంగా తెలుసుకొని, సేకరించి, వాటి గురించి గ్రంథస్థం చేసి సాయి భక్తులకు అందించాలనేటువంటి తపనతో ఈ సంవత్సరం కాలం కష్టపడటం జరిగింది. ఉదాహరణకు దాసగను జ్ఞానేశ్వర్ మహారాజు రాసినటువంటి అమృతానుభవం అనేటువంటి గ్రంథానికి సులభమైనటువంటి మరాఠీ పదాల్లో భావార్థాన్ని రాస్తూ ఉంటారు. జ్ఞానేశ్వర మహారాజు రచించినటువంటి అమృతానుభవం అనేటువంటిది ఎంతో సంక్లిష్టమైనటువంటి గ్రంథం. గొప్ప గొప్ప పారమార్థిక రహస్యాల్ని ఎంతో నిగూఢమైన రీతిలో జ్ఞానేశ్వర మహారాజు వర్ణించారు. ఆ విరళమైన జ్ఞానాన్ని సరళమైనటువంటి పదాల్లో, సులభమైన మరాఠీ పదాల్లో వర్ణించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మొదట ఆ భావం అర్థం కావాలి, ఆ భావాన్ని తేలిక పదాల్లో పొందుపరచగలగాలి. దాసగను మహారాజు ఆ ప్రయత్నంలో షిరిడిలో ఉండి తన అమృతానుభవానికి టీకా గ్రంథం, అంటే అమృతానుభవ భావార్థ బోధిన భావార్థ మంజరి అనేటువంటి గ్రంథాన్ని రాయటం మొదలుపెట్టాడు. ఒకసారి ఆయనకి అమృతానుభవం 2వ చాప్టర్లో ఆయన రాసేటప్పుడు కొన్ని ఓవిలకు సంబంధించి ఆయనకి ఎంతో అయోమయం నెలకొంది. అంటే దాంట్లో భావార్థం ఆయనకు పూర్తిగా బోధపడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన బాబా దగ్గరికి వెళ్తారు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అదే రోజు ఏం జరుగుతుందంటే, శ్రీ బాపుసాహెబ్ బుట్టి ఆ రోజు షిరా ప్రసాదాన్ని చేయించి ఎంతోమంది భక్తులకు పంచుతుంటారు. కానీ దాసగను మహారాజు వెళ్ళరు ఆ ప్రసాదం స్వీకరించడానికి. కారణం, ఆయనతోటి కొంచెం బూటీ గారితో ఆయనకు కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి. అప్పుడు బాబా దాసగను మహారాజుని అడుగుతారు, ఏంటి నువ్వు షిరా తినడానికి నువ్వు వెళ్ళలేదా అని. లేదు బాబా, ఆయనతో నాకు పడదు, అందుకే నేను వెళ్ళలేదని చెప్పని దాసగను మహారాజు చెప్తారు. అప్పుడు బాబా అద్భుతంగా, పంచేదెవరు, తీసుకునేదెవరు, అసలు ఆ షిరా ఏమిటి, ఎవరికి శత్రువులు, ఎవరిని శత్రువుల్లో అనవద్దు అని చెప్పని అంటారు. బాబా ముఖత ఎప్పుడైతే ఆ మాటలు వెలువడ్డాయో, ఈ దాసగను అమృతానుభవానికి సంబంధించి 2వ అధ్యాయంలో ఏ ఓవిలకు సంబంధించి అయితే ఆయనకి అయోమయం ఉందో, ఈ గూఢార్థం ఆయనకు బోధపడలేదో, ఆ గూఢార్థం ఆయనకి డీకోడ్ అయిపోతుంది. అంటే ఆ దాంట్లోనేటువంటి భావార్థం ఆయన కళ్ళ ముందు సాక్షాత్కారం అయిపోతుంది అనమాట. ఓహో, ఇదా ఇందులో ఉన్నటువంటి భావార్థం అని ఎంతో ఆనందంతో పోయి ఆ భావార్థాన్ని రాస్తారు. నేను ఈ సేకరణ చేసేటప్పుడు, ఈ లీలలన్నింటినీ సేకరించేటప్పుడు, అరే ఆ ఓవిల్ని కూడా మనం సంపాదించి బాబా బోధన ఆయన ఏ విధంగా ఓవిల్లో రాశారో మనం కానీ తెలుసుకున్నట్లయితే బాబా బోధన ఇంకా సులభంగా, ఇంకా చక్కగా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని ప్రయత్నం చేయడం జరిగింది. అమృతానుభవం అంటే ఎప్పుడో సుమారు 100 సంవత్సరాలు 110 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం. ఇప్పుడు దొరకడం చాలా అలభ్యం అన్నమాట. అటువంటిది పూనాలో ఒక భక్తుని దగ్గర అది ఉంది. దాసగను మహారాజు శిష్య సాంప్రదాయానికి చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ పుస్తకం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో, దాసగను మహారాజు గురించి ఇంకా ఏవైనా కొత్త విషయాలు వారు చెప్తారనేటువంటి ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళందరి వివరాలు సేకరించి వారి దగ్గర నుంచి పుస్తకం సేకరించి దాన్ని తెలుగులోకి అనువదించి బాబా యొక్క బోధ ఆ ఓవిల్లో ఎలా ప్రస్ఫుటమైందో వివరించటం ఈ పుస్తకంలో జరిగిందనమాట.
అలాగే ఈశావాస్యోపనిషత్తులో ఆయనకు ఒక సందేహం వస్తే ఆ సందేహాన్ని బాబా ఏ విధంగా పనిపిల్ల ద్వారా తీర్చారు, అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏంటి, అక్షర పంక్తుల మధ్య, అక్షర పంక్తులు అనేవి మనకు ఆ సంఘటనను అందిస్తాయి, అక్షర పంక్తుల మధ్య మనం ఏ రకమైనటువంటి భావాన్ని తీసుకోవాలి అనేటువంటి విశ్లేషణాత్మకమైన వివేచనను ఈ పుస్తకంలో చేయటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే బాబా దగ్గరికి రాకముందు దాసకండ మహారాజ్ ఎలా ఉన్నారు, బాబా దగ్గరికి వచ్చాక ఆయనలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగాయి, బాబా ఏ విధమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించారు, ఆ అనుభవాల నుంచి ఆయన ఏ రకంగా నేర్చుకున్నారు, అదే సమయంలో ఆయనలో ఎటువంటి ఛాందస భావాలు ఉన్నాయి, ఈ ఛాందస భావాలకి బాబా ప్రసాదించిన దివ్యానుభవాలకి మధ్య పరస్పర ఘర్షణ ఎలా జరిగింది, ఆ ఘర్షణ నుంచి ఆయన ఏ విధంగా ఎవాల్వ్ అయ్యారు అనేటువంటి మొత్తం వివరాలు ఈ పుస్తకంలో మనకి కూలంకషంగా జరుగుతాయి. ఆయన ప్రతి లీల బాబా దగ్గర ఆయనకు జరగటం, ఆ లీలలో ఆ లీల జరిగినప్పుడు ఆయన మనసులో జరిగినటువంటి పరస్పర విరుద్ధ భావాల మధ్యటువంటి సంఘర్షణ, తర్వాత వాటి నుంచి ఆ సమయంలో ఏ భావం ఆయన్ని జయించింది అనేటువంటి మొత్తం అనేటువంటి వివరాలను కూలంకషంగా ఈ పుస్తకంలో చర్చించడం జరిగిందనమాట. దాసగుడు గురించి వర్ణించటం అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క పారమార్థిక జీవితం చాలా విస్తారమైనది. ఆయన 1918లో బాబా దేహత్యాగం చేసినట్లయితే ఆ తర్వాత సుమారు 45 సంవత్సరాలు ఆయన పారమార్థిక పదంలోనే ఉన్నారు. ఆ ప్రయాణంలో ఆయన ఎందరో మహాత్ముల్ని కలిశారు, ఎన్నో అనుభవాల్ని పొందారు, ఎన్నో గ్రంథాన్ని రచన చేశారు. వాటన్నిటినీ పుస్తకం రూపంలో తీసుకొని రావాలంటే గ్రంథ పరిమితికి పెరిగిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితంలో బాబాతో ముడిపడ్డ అంశాలని మాత్రమే స్పృశిస్తూ వాటిని విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఆ వివరాలను మాత్రమే గ్రంథస్థండం చేయడం జరిగింది. వాటిలో కొన్ని వివరాలు, కొన్ని లీలలు ఇప్పటివరకు తెలుగు పాఠకులకు అవైలబిలిటీ లేదు, అంటే అవి ఇంతవరకు లభ్యం కావన్నమాట. కొన్ని తెలుసు, కొన్ని తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. వాటిలో వీటన్నిటినీ సంగ్రహించి వాటిని మరాఠీ భాషలోంచి తెలుగులోకి అనువదించి అవసరమైన చోట విశ్లేషణాత్మకంగా వాటిని వివరిస్తూ ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. దాసగణ మహారాజుకు సంబంధించి తెలుగులో ఇంత సమాచారం ఉన్నటువంటి పుస్తకం ఇంతవరకు విడుదల కాలేదు. నా మొదటి ప్రయత్నం దీక్షిత్ డైరీని ఆదరించి ఆశీస్సులు అందజేసినటువంటి సాయి భక్తులకు మరొకసారి వినయపూర్వకంగా ఈ పుస్తకాన్ని నేను సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవన పయనం వేరు, దాసగణ మహారాజ్ యొక్క జీవన పయనం వేరు. వారిద్దరు ఎంతో గొప్ప భక్తులైనప్పటికీ, భక్తి రూపంలో వారిద్దరూ గొప్ప భక్తులే, కానీ వారి యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో, వారి యొక్క వ్యక్తీకరణ ఏదైతే ఉందో అది పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. ఒకరితో ఒకరిని కంపేర్ చేయలేం. కాకాసాహెబ్ దీక్షిత్కి కానీ చూసుకున్నట్లయితే, దీక్షిత్ గారు ఒక్కసారి బాబాని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆయన బాబానే సర్వస్వం అనుకున్నారు. బాబా ఆజ్ఞ ముందర ఆయన తన సొంత ఇష్టానిష్టాలని, తన సొంత అభిప్రాయాలకి ఎప్పుడు కూడా విలువ ఇవ్వలేదు. తన కులము, తన జాతి, మతం అనేటువంటి వాటిని అసలు ఆయన ఊసులో కూడా లేవన్నమాట. ఆయన బ్రాహ్మడైనప్పటికీ కూడా, నిష్ఠావంతుడైన బ్రాహ్మడైనప్పటికీ కూడా బాబా వద్ద ఆయన వాటన్నిటిని విస్మరణలోకి నెట్టేశారు. ఆయన ఎప్పుడూ వాటి గురించి ఆలోచించలేదు. బాబానే సర్వస్వం అనుకున్నారు. బాబా ఏదైనా చెప్తే అది పాటించడానికి ఆయన సిద్ధమైపోయేవారు. అంత బ్రాహ్మణుడైండి, ఎంతో గొప్ప సాత్వికుడైండి, నువ్వు ఆ మేకను నరకాల్సిందే అంటే నరకడానికి సిద్ధమైనటువంటి గొప్ప భక్తుడు ఆయన. అదేంటి బ్రాహ్మణువై నువ్వు ఎలా మేకను నరుకుతావని బాబాని ప్రశ్నిస్తే, మాకు ధర్మాధర్మ విచారణ అవసరం లేదు, మీరు చెప్పింది చేయటమే మాకు తెలిసిన ధర్మం అని గొప్ప యోగ్యమైనటువంటి సమాధానం చెప్పినటువంటి వివేకశీలి కాకాసాహెబ్ దీక్షిత్. కాబట్టి ఆయన ప్రయాణం ఎంతో సులువుగా సాగిపోయింది బాబా వద్ద. కానీ దాసగణ మహారాజ్ దగ్గర అలా కాదు. భక్తుడు, గొప్ప భక్తుడు. బాబాది అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన బాబా గురించి కీర్తన చేసేటప్పుడు కానీ, బాబా గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆయన గొంతు గద్గదం అయిపోయేది. కళ్ళ నుండి నీళ్లు, భక్తి ప్రేమాశ్రవులు అలా జాలువారుతూ ఉండేవి. తనను తాను మైపరిచిపోయేవాడు బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, పాడుతున్నప్పుడు కానీ. ఒక విధంగా అంత గొప్ప భక్తుడే. కానీ అదే సమయంలో
తన వంశపారంపరంగా తన యొక్క జాతి, తను బ్రాహ్మణుడు అనేటువంటి విషయాలను ఆయన విస్మరణలోకి నెట్టలేకపోయేవాడు. బాబాను అప్రోచ్ కావడానికి తనకు తాను కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నాడు, కొన్ని పరిధులు పెట్టుకున్నారు. దీక్షిత్ దగ్గరికి వస్తే ఏ పరిధి లేదు, బాబానే ఆయనకు పూర్తిగా ఏదైనా సరే బాబా తర్వాత అనేది కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఉండేది. ఈయనకు విషయంలోకి వచ్చేటడికి ఈయనకు కొన్ని పరిధులు పెట్టుకునేవారనమాట. బాబా ఏదైనా ఆజ్ఞాపిస్తే అది గుడ్డిగా కాకాసాహెబ్ దీక్షిత్ చేసినట్టు దాస్కండ్ మహారాజ్ చేసేవాడు కాదు. దాంట్లో ఆయన తన సొంత ఇష్టానిష్టాలని కొన్ని పెట్టుకునేవారన్నమాట. వాటి నుంచి బాబా ఆయన్ని బయటికి తీసుకొచ్చినటువంటి తీరు అనుక్షణం ప్రతిక్షణం ఆయనలో రెండు ఒకప్పట్లేమో మనసులో బలంగా నాటుకుపోయినటువంటి ఛాంద స్వభావాలు, ఇంకొక పక్కేమో బాబా అంటే అమితమైన భక్తి ప్రపత్తులు. ఈ రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు. ఈ విరుద్ధ స్వభావాల మధ్య ఎప్పుడూ ఘర్షణ జరిగినటువంటి తీరు, ఈ ఘర్షణలో నుంచి ఆయన వికసించినటువంటి తీరు మనకు ఈ దాస్గణ్ యొక్క జీవన యానంలో ద్యోతకమవుతుందన్నమాట. కానీ దాస్గణ్ మహారాజు ఎలా చేసినా సరే ఆయన ఎప్పుడు ఆయన మీద కోప్పడేవారు కాదు. నిజంగా బాబా ఆయన్ని చాలా మురిపంగా చూసుకున్నారు. దాస్గణ్ మహారాజు బాబా ఒక్కొక్కసారి కోపం వస్తే ఎవరు ఎదురుగా ఉన్నా సరే వాళ్ళందరినీ బాబా తిట్టేసేవారు. కానీ దాస్గణ్ మహారాజు మీద బాబా ఎప్పుడు కోప్పడేవారు కాదు. ఆయన్ని చాలా మురిపెంగా చూసుకున్నారు. అలాగని ఆయన ఎప్పుడు కూడా దాస్గణ్ మహారాజుని ఆయన దర్బార్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు. మిగతా భక్తులందరూ షిరిడీకి వచ్చారంటే వారు ఎక్కువ సమయం బాబా దగ్గర కూర్చొని సమయం గడిపేవారు. కానీ దాస్గణ్ మహారాజుని మాత్రం బాబా ఆయన వద్ద కూర్చొనిచ్చేవారు కాదు. గను వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పని పంపించేసేవారు అన్నమాట. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు ఇచ్చారు. వాటిలో కొన్ని అనుభవాలు మనకి అందుబాటులో ఉన్నాయి, కొన్ని అందుబాటులో లేవు. బివి నరసింహస్వామి గారు వీళ్ళందరూ ఆయన్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి కొన్ని విషయాల్ని సేకరించారు. కానీ కొన్ని సందర్భాల్లో దాస్గణ్ మహారాజ్ గారికి ఏమో మరాఠీ, హిందీ తప్పితే ఇంకొక భాష రాదు. బివి నరసింహస్వామి గారికి అదే ఒక అనువాదకుని సాయంతో, అవస్థి వంటి భక్తుని సాయంతో అనువాదం చేసినా సరే కొన్ని చోట్ల కొన్ని ఇన్ఫర్మేషన్స్ అంటే దాస్గణ్ మహారాజు తర్వాత రోజుల్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్కి బివి నరసింహస్వామి గారి దగ్గర చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్కి కొంత వైరుధ్యం కనబడుతుంది. అసలు దాస్గణ్ మహారాజు ఏం చెప్పారు, తర్వాత 45 సంవత్సరాలు బాబా మహాసమాధి చెందాక 45 సంవత్సరాలు ఆయన పారమార్థిక పదంలోనే ఉన్నారు. ఈ పారమార్థిక పదంలో ఆయన ఎన్నోసార్లు ఎందరో భక్తుల దగ్గర బాబా గురించి ముచ్చటించుంటారు, బాబా గురించి సత్సంగం చేసి ఉంటారు. బాబా ఆయనకు ప్రసాదించినటువంటి అనుభూతుల్ని సహచర భక్తులతో పంచుకొని ఉంటారు. కాబట్టి ఆయన నోటి నుంచి ప్రత్యక్షంగా విన్నటువంటి భక్తుల్ని ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకొని దాస్గణ్ మహారాజు ఏం చెప్పారు అనేటువంటి విషయాలు సేకరించుదాం అనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాను. దాస్గణ్ మహారాజ్కి మనవడు, దత్తపుత్రుని కుమారుడు శ్రీ అనంత దామోదర్ అటవలే గారు, అప్పాజీ అంటారు ఆయన్ని. ఆయనకు దాస్గణ్ పరంపరకు చెందినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఎంతోమంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ గురించినటువంటి వివరాల్ని, ఆయన గురించి దాస్గణ్ ప్రత్యక్షంగా బాబా గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పేవారు అనేటువంటి విషయాల్ని సేకరించి సమగ్రంగా ఈ పుస్తకంలో చర్చించడం జరిగిందనమాట. శ్రీ అప్పాజీ గారు, అదే అనంత దామోదర్ అటవలే గారు, దాస్గణ్ మహారాజ్తో సుమారు 45 సంవత్సరాలు అంటే సుమారు 50 సంవత్సరాలు ఆయనతోటి అత్యంత సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి. ఆయన కీర్తనలో ఆయనకు సహా గాయకుడు. దాస్గణ్ మహారాజు ఎన్నో తన అనుభవాలని శ్రీ అప్పాజీ గారికి ప్రత్యక్షంగా వివరించారు, మరాఠీ భాషలో వివరించారు. సో ఈయన దగ్గర దొరికేటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు అథెంటిసిటీ ఉంటుంది, ఇది ప్రామాణికంగా మనం భావించవచ్చు అని చెప్పని అప్పాజీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్ని కలిసి వివిధ సందర్భాల్లో దాస్గణ్ మహారాజు అప్పాజీ గారికి ఏం చెప్పారు, అప్పాజీ గారు దాస్గణ్ మహారాజు గురించి ఏం మాట్లాడేవారు అనేటువంటి విషయాల్ని సేకరించడం జరిగిందనమాట. దీనికి ఉదాహరణకి శ్రీ అప్పాజీ గారు దాస్గణ్ మహారాజ్పై ఒక సంత్ కవి దాస్గణ్ మహారాజ్ అండ్ కావ్య వివేచన్ అనేటువంటి పుస్తకం రాశారన్నమాట. దాంట్లో నుంచి కొన్ని వివరాలని సేకరించి వాటిని తెలుగులోకి అనువదించి ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి ఎప్పుడో జరిగిపోయినటువంటి 120 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి సంఘటనలన్నింటినీ ఈరోజు ఆ సంబంధికుల్ని పట్టుకొని వాళ్ళందరినీ వివరాలు సేకరించేటువంటి సందర్భంలో కొన్ని వాస్తవాలు కూడా వెలుగు చూస్తాయి. ఉదాహరణకు
బివి నరసింహస్వామి గారు చెప్పడం, బివి నరసింహస్వామి గారి గ్రంథం ప్రకారం అయినట్లయితే దాసగణుకి పిల్లలు లేరు. కానీ ఈ విధంగా ఎందరో భక్తుల్ని అప్పాజీకి సంబంధించిన దాసగణు పారంపరికుల్ని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దాసగణు మహారాజ్కి ఒక కూతురు ఉండేది. అమ్మాయి పేరు యమున. ఆమెని పూణేలోనే ఫట్కే కుటుంబంలో, యశ్వంతరావు ఫట్కే అబ్బాయి పేరు, వరుణ్ పేరు యశ్వంతరావు ఫట్కే, వాళ్ళ కుటుంబంలో ఇచ్చి వివాహం చేశారనమాట. ఇట్లా ఆయన దాసగణు ఎన్నో రకాలైనటువంటి బాబా ఆయనకు ప్రసాదించినటువంటి అనుభవాల్ని సహచర భక్తులతో, అందరూ ఆయన పారంపరికులు, ఆయన శిష్యులు కూర్చున్నప్పుడు ఆయన పిచ్చాపాటిగా సంభాషించే విషయంలో బాబా దగ్గర ఇలాంటి అనుభవం జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో అలా వాళ్ళందరినీ కలిసి ఆ వివరాలన్నింటినీ సేకరించి దాంట్లో ప్రామాణికమైనటువంటి వాటిని 1-2 సార్లు నిర్ధారించుకొని ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగిందనమాట. దాసగణుకు సంబంధించి ఇది ఒక సమగ్రమైనటువంటి రచన. ఈ రచనలో అంతర్లీనంగా మనకు ప్రతి అక్షరంలో బాబా దర్శనం జరుగుతూనే ఉంటుంది. బాబా సామీప్యత, భక్త సులభత మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని పఠించి బాబా అనుగ్రహం ఏ విధంగా ఆయన భక్తులపై వర్షిస్తుంటుందో, నిరంతరంగా వర్షిస్తుంటుందో తెలుసుకోమని సాయి భక్తులకు వినతి చేస్తూ నమస్తే.